ఇందుమతిని చూసారా? నీ పేరు మీద అర్చన చేయిస్తానని అమ్మవారి గుడికి వెళ్ళొస్తానంది. అలాగే. ఉండు ఇది స్వామివారి కొట్టు. నరేష్, ఏ ఇందు లోపలికి రా. అది లేదు, నేను లోపలికి రాకూడదు. నువ్వు లోపలికి రాకూడదు, నేను బయటకు రాకూడదు. సర్లే, ఈ రోజు నీ గుళ్ళోంచి బయటకు రాకూడదు. నువ్వే లోపలికి రా. ఏంటి? అమ్మో స్వప్న, హిందూని ఆవించింది. దొరికితే రావణాసుడు చేతను ఎత్తుకెళ్ళిపోయినట్టు ఎత్తుకెళ్ళిపోయేది. నేనెవరో నీకు తెలిసిపోయిందన్న విషయం నాకు తెలిసిపోయింది బావా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నువ్వు రాకపోతే ఇందుమతి బ్రతకదు, చంపేస్తా. అది కాదే, వద్దు. ఈ ఒక్కసారికి నా మాట వినవే. రా బావా. అది కాదు స్వప్న, వద్దురా, నువ్వు వెళ్ళొద్దురా. వెళ్తే చంపేస్తుంది. నా ప్రాణం పోతుందంటే నేను ఆగుతాను గాని నా వల్ల ఇంకో ప్రాణం పోతుందంటే నేను ఆగటం తప్పు సార్. అలా బతికిన ఈ ప్రాణానికి విలువ ఉండదు. రా రా రా. దేవుడు గుళ్ళో ఉంటే నా కాళ్ళ మీద పడతావేంట్రా? ఓరి దేవుడు, ఈ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎలా దూకుతారేంటో. దెయ్యం మొహంది టార్చ్ చూపిస్తుంది. సార్ ఈ బలిదానాన్ని ఎలాగైనా ఆపండి సార్. అయ్యో బలిదానమా? నేను ఎప్పుడు చూడలేదు, చూస్తానండి. నేను కూడా చూడాలి. వచ్చి నీ అమ్మ దేవన అన్నదానమా నేత్రదానమా? బలిదానమే. వాడు బలైపోయేలా ఉన్నాడు. ఎవరికి దొరికిన బట్లో వాడు పదండి. స్టార్ట్ చేయగా ఎవరిని వదలొద్దు. చెక్ ఎవరిబడి. అలాగే సార్. ठीक से चेक करो. ఓకే మేడం. అదేంటి? హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటమే తప్పు. ఈవిడ అసలు రైడర్ లేకుండా ప్రయాణం చేస్తుందేంటి? స్వప్న చంపొద్దు. చంపొద్దంటున్నాడేంటి ఈడవుడు? ఆగరా, చస్తావు. అయ్యో, ఆ చావు ఆపరా. ఒకడు చంపమంటున్నాడు, ఒకడు చావు ఆపమంటున్నాడు. వాట్ హ్యాపెండ్? క్యా హై జీ? क्या जी? క్యాచే కాదు, కాబేజీ కాదు. డ్రైవర్ ని పిలు. ఏమ్రా, ఎప్పుడు కడతావు డబ్బులు? స్వప్న ఆగవే. మన దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు జంక్షన్ పోతుండు. తీరా పనులు. అలాగే అన్న. రోజు వాడి కిడ్నీ తీసుకోవాల్సిందే. స్వప్న నీకు దండం పెడతాను, ఆగవే. స్వప్న వద్దు. స్వప్న ప్లీజ్, ఓ మనిషిని చంపడం పాపమే. నాది పాపం కాదు బావా, ప్రేమ. నీ ప్రేమ అది కాదే, వదిలేవే. నీ చేతి కట్టిన ఆ కంకణ తీసేయ్ బావా, లేకపోతే ఇందుమతి బ్రతకదు. నీకు దండం పెడతాను, తన్ని చంపకే. హిందూ ఇందు కాదు, స్వప్న. కంకణ తీ. రా బావా రా. స్వప్న నేను ఈ భావన కదే, ఏయ్! కదే. వీళ్ళంటే ఇక్కడ ఏంద్రా నాటకాలు చేస్తున్నావురా? నాటకాల కాదన్నా. నా అప్పెగ్గొట్టి అమ్మాయితో లేచిపోతున్నాయిందిరా. అయినా దయ్యం లెక్కుంది, దీంతో ఎలా లేచిపోతున్నావురా? మేము లేచిపోవట్లేదండి, చచ్చిపోవడానికి వెళ్తున్నాం. చచ్చిపోవడానికి పోతున్నావా? మరి నా అప్పేవాడు కడతాడరా.
3 లక్షలకు వడ్డీతో కలిపి 5 లక్షలు అయింది. డబ్బులు ఇదిగోండి, ప్రస్తుతానికి 500 తీసుకుని ఆ? మీరు మీ అప్ప కింద జమేసుకోండి. ఏంట్రా నకరాలు చేస్తున్నావా? నరాలు తీసి చంపేస్తా. ఏమైందా? నడిపోయిందిరా. ఇదేంటే కోట్లో జడ్జి కొట్టినట్టు కొట్టావు? ఇది నిజంగానే దయ్యం లెక్కుందిరా. రా బావా. ఈ ఎక్కడికి వచ్చేది? నువ్వేమన్నా బ్యాంకాక్ బీచ్ కి రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నావా? చచ్చిపోవడానికి నేను రాను. ఉసై, నీ బ్యాండ్ వాయించాల్సిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. అమ్మా 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 ఆగమ్మా ప్లీజ్ అమ్మా వాడిని చంపొద్దు ప్లీజ్. గోపాల, ప్రతి బలవంతుడు బలహీనుడిని కొట్టడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ బలహీనుడి వెనకాల ఈ బలవంతుడు ఉన్నాడు. గ్యారేజ్, పోలీస్ గ్యారేజ్, ఇచ్చట అన్ని రకాల రిపేర్లు చేయబడును. మా ఇంట్లో ఏసీ రిపేర్ ఉంది, చేస్తారా? మా ఇంట్లో ఏసీ రిపేర్ చేస్తారా? రిపేర్లు అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు కాదమ్మా, మనుషుల్ని రిపేర్ చేస్తాను. ఏంట్రా మర్డర్లు చేసి దొరకనంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా? మక్కెలు ఎరక్కొడతాను. ఏయ్? నువ్వేంటే ఇలా గుడ్లప్పగించి చూస్తున్నావు? ఏంటి దెయ్యం గెటప్ప? మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది, తుడిచేయండి. ఏంటి మెడకాయ ఇలా ఇలా ఊపుతున్నావు? మెండనం పట్టిందా? సార్ సార్ సార్, దాన్ని ఏమనకండి సార్. తన కోపం వస్తే మిమ్మల్ని కొడుతుంది. కోపం వచ్చేస్తా బాబాయ్, కోపం వచ్చేస్తే కొట్టేస్తట్టు ఇది. ఏయ్? అలాగే చూసావంటే గుడ్లు 2 పీకేస్తా. బాబాయ్, గుడ్లు 2 తీసి చేతిలో పెట్టిందండి. ఇప్పుడు ఈ 2 గుడ్లు ఏం చేయబట్టారు? ఆమ్లెట్ వేసుకో. నువ్వు ఉన్నాడు పో. ఆమ్లెట్ అంటే గేమ్లెట్ లేదు. అబ్బా మీరే కదండి అన్ని రిపేర్లు చేస్తా అన్నారు. అంటే? గుడ్లు తిరిగి పెట్టేయండి. అన్నామండి, అంటే ఇప్పుడు తిరిగి ఎలా పెడతామండి బాబాయ్? అబ్బా! అయ్య బాబాయ్. అరెస్ట్ అయితే పొందలేదు, పొందండి. సార్. నువ్వంటే నాకు ప్రాణం బావా. నిన్ను చంపుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఓసి నీ ప్రేమ తగలయ్యా. ఓ పక్కన చంపేస్తానంటావు, ఇంకో పక్కన బాధపడతావు. ఎలాగే నీతో? ఇదేంటి నువ్వు తీగలు అవుతున్నావు? నేను తీగల కృష్ణారెడ్డి గారితో చెప్తాను. స్వప్న, నా బంగారం కదా, నా కరెంట్ అంటే చాలా భయమే. ప్లీజ్ నన్ను వదిలేవే. పట్టుకో బావా. పట్టుకోవటానికి కదా ఏమన్నా ఫ్లవరా? పవరే, నేను పట్టుకోను. నేను నీలో ఆవహించి చంపితే ఆ చావు చాలా చాలా భయంకరంగా ఉంటుంది బావా. అందుకే నీకు నువ్వే ఈ కరెంటు తీగ పట్టుకుని చావు. పట్టుకో. పట్టుకుంటాను. షాకట్లేదండి, కొంప తీసి పవర్ కట్టా? నాగుల చేతికి పుట్టలో పాలు పోస్తున్నట్టు నువ్వేంటే నా మీద పెట్రోల్ పోస్తున్నావు? వద్దొద్దు, నాకు మంట అంటే భయమే. పొగలు చేస్తే చర్మం ఊడిపోద్ది. ప్లీజ్ నా మాట విని స్వప్న. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. తొట్టులో ముంచేస్తుంది.
అయిపోయింది. ఇట్స్ వాటర్ మిరాకిల్. మిరాకల్ కాదురా, వాడు గుడ్డ పీకేశాడు. రే దాన్ని రచ్చగొట్టకండి రా, లేనిపోయిన ఐడియాలు వస్తాయి. ఇక ఈ చావుని ఎవరు ఆపలేరు. అమ్మో, మాంత్రికుడు వచ్చే లోపల వీడిని చంపేసేలా ఉంది. అమ్మా స్వప్న, ఆగమ్మా. నువ్వెక్కడికి? నిన్ను అన్యాయంగా చంపేశారని ఇద్దరిని చంపేశావు. ఈ రోజు నీ భావం చంపడం ఎంతవరకు న్యాయం స్వప్న? ఆలోచించు. ప్రేమ అంటే చంపటం కాదమ్మా, బ్రతికున్నోళ్ళ బాగు కోరటం. ఏ రిలేషన్ లేకుండా ఒక పాప ప్రాణం నిలబెట్టాడు. తన్ను చంపద్దు ప్లీజ్. మేము అనాథను స్వప్న, వాడింట్లోనే పెరిగాం. వాడు ఎంత మంచోడో నాకంటే నీకే బాగా తెలుసు. వాడిని సంపొద్దు స్వప్న. నిజంగా వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ వాడు బ్రతకాలని మేము కోరుకుంటున్నాం. మరదలవయ్యిండి నువ్వు చంపాలనుకోవడం చాలా తప్పమ్మా. జై బజరంగ బలి, జై బజరంగ బలి. జై బజరంగ బలి. మంచోడివి బావా, అందుకే నువ్వు చావకూడదని ఇంతమంది కోరుకుంటున్నారు. ఆ మంచితనం వల్లేనేమో నేను కూడా నిన్ను వదులుకోలేకపోతున్నాను బావా. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి ప్రేమతో నిన్ను చంపాలనుకున్నాను. ఐఎమ్ సారీ బావా, సారీ. నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను.
అమ్మయ్యా ఇంకా నా కూతురు పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవు. పదండి వెళ్ళి పెళ్లి పనులు చూద్దాం. పదండి. ఏం చెల్లమ్మా? నమస్కారం బాబు గారు. నువ్వు ఇంకా ఈ ఇంట్లో పని మానేలేదా? లేదు బాబు గారు, ఇక్కడే చేస్తున్నాను. అమ్మయ్యా నా కూతురు పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నాకు మాత్రం బావగారు ఆ, సమస్య తీరిపోయినంత ఆనందంగా ఉంది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది బావా. బావా బావా అన్నావేంటి? నేనెప్పుడు అన్నాను? నీకింకా భయం పోలేదా? థ్యాంక్స్ బావా. మళ్ళీ బావా? నాతో ఉన్నది హిందుమత దెయ్యమా? కొంపతీసి ఇప్పుడు నా ఇంట్లో దెయ్యం దూరిందా?